సకాలంలో వర్షాలు రావడం, సాగర్ ఆయకట్టు కింద అన్ని వరి పంటలు ఎక్కువగా వేయడం, వరి నాట్లు అయిపోయి యూరియా కోసం రైతులు సహకార సంఘాల చుట్టూ తిరగడం జరుగుతోంది. యూరియా సకాలంలో వేస్తేనే వరి పైరు బాగుంటుందని, డిమాండ్ కి తగ్గ సప్లైని ప్రభుత్వం చేయకపోవడం వలన యూరియా కొరత రాష్ట్రమంతా కనిపిస్తోంది. చెప్పించాలి. నేను ఈ రైతుల పక్షాన ఈ యొక్క ధర్నా పక్షాన నేను డిమాండ్ చేసేది ఒకటే, ఇక్కడికి ఏఓ గారని రావాలి, ఏడీ గారని రావాలి. ఏడీ గారు వచ్చి సకాలంలో మాకు ఎరువులు ఇప్పిస్తామని చెప్పి హామీ ఇచ్చేంత వరకు కూడా ఈ ధర్నాను తీసుకోండి. మొత్తం ఒక్కసారి ఆలోచించండి. గత 20 రోజుల నుంచి జరుగుతున్నటువంటి లేదంటే దుర్మార్గ పరిస్థితుల్లో వాళ్ళు హెలికాప్టర్లు తిరుగుతారు, రైతులు పట్టించుకోరు, రైతులు ఆలోచిస్తారు. ఈరోజు ఇంత పేద అమ్మాయి పొద్దున కోసం చెప్పలేదు. ఏ చేసింది రిక్వెస్ట్ చేస్తున్నా ఆలోచన రైతులకు నిజంగా మీరు ఏ పార్టీలో ఉండనియండి, ఏ పార్టీలో ఉండనియండి, కానీ మనకి స్టాండ్ మనకి యూరియా కావాల్సిన వ్యాగులు దిగుతున్నాయి, వ్యాగులు దిగుతున్నాయి, మిర్యాల వ్యాగులు వచ్చినాయి. ఆ యూరియా ఎక్కడ పోతుంది? అధికార పార్టీ నాయకులు ఇంట్లో పోతుంది. ఇది వాస్తవం కాదని అధికార పార్టీ ఇంట్లో ఎస్ఐ గారి కూడా మేనేజ్ చేసి ఎస్ఐ గారు కూడా వాళ్ళ నాయకులు ఇప్పిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. పాలెక్కడిలో ఉన్న ప్రతి గ్రామ రైతులు ఈ సొసైటీ దగ్గర యూరియా తీసుకోవాలి. ఏడీ గారే రావాల్సిందే, ఏవో కాదు రావాల్సిందే, అవసరమైతే డిఎస్పీ రావాల్సిందే. అప్పటి వరకు ఉన్న రైతులు ఎవరు లేకుండా మీరు 2-3 రోజుల్లో మీరు ఇప్పించే ప్రయత్నం మాది. కానీ మీరు రైతులుగా మీ దగ్గర ఉండి మళ్ళీ వాళ్ళే వస్తారు లైన్ లో, వాళ్ళు ఎన్ని